దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక 2 daysలో మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం 2025లో. అందుకని ఈ సంవత్సరంలో ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యొక్క స్టఫ్ ఏముందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో దీవించబడ్డారు, కొంతమందికి ఏమీ బాగాలేదు, కొంతమంది వారికి అత్యంత ప్రియులైన వారిని పోగొట్టుకునవచ్చు. కానీ సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యాలు నూతన పరుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ రోజు మీకు ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనం కొత్త సంవత్సరంకి వెళ్ళక మునుపు 3 పనులు మనం ఖచ్చితంగా చేయాలండి. ఆ 3 పనులు చేస్తూ మనం నూతన సంవత్సరంలో కడుగు పెడదాం. అయితే మనకి సమస్యలు ఇంకా ఉండటానికి, మన భవిష్యత్తు ఏంటో మనకి అర్థం కాని స్టేజ్లు ఎవరైనా ఉంటే ఈ 5 పరికరాలు సాతాను వాడుకుని మనల్ని ఇంకా ఈ 2024లో కూడా మనము అదే ఇబ్బందిలో ఉండొచ్చు. ఈ రోజు సాతాను యొక్క పరికరాలు 5 ఉన్నాయి. ఇవి చాలా మంది గమనించరండి. ఒకటి ఏంటంటే ఫియర్, భయము. రెండోది కన్ఫ్యూజన్, అయోమయం స్థితి, అల్లరితో కూడిన జీవితం, అన్నిట్లో కూడా కన్ఫ్యూజన్. మూడవది వర్రీ, చింత. నాలుగవది డబల్ మైండెడ్. చూడండి, 5వది డౌట్. ఎవరికైతే భయం ఉంటుందో, ఎవరికైతే ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారో, డౌట్ లో ఉంటారో, అలాగే ఎవరైతే డబుల్ మైండ్నెస్ తో ఉంటారో, ఎవరైతే చింతలో ఉంటారో, ఈ 5 ఎవరిలో ఉంటాయో ఈ 5 పరికరాలు సాతాను వాడుకుని మనల్ని ఖచ్చితంగా అనుకున్న గమ్యస్థానానికి మనం చేరలేము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6లో అంటాడు, ఏ మాత్రమును సందేహించగా ప్రభువుని అడగాలంట. ఆమేన్. చూడండి, ఫస్ట్ ఏంటంటే అండర్మైన్ ఫెయిత్. ఎప్పుడు కూడా అంటే దేవుని మీద నమ్మకం ఉంచగా జరుగుతాయా లేదా అని మనం ఈ భయంతోనూ చింతతోనూ ఉండటం వల్ల, మన విశ్వాసాన్ని కోల్పోవటం వల్ల ఇవన్నీ నీకు వస్తాయి. రెండవది ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ పర్పస్. మీరు ఇర్మియా గ్రంథం 29:11 చూస్తే మనల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు అవి రాబో కాలం మందు మేలు కలుగునట్లు సమాధానకరమైనవే గాని హానికరమని కాదండి. ప్రార్థనకు రావు, వాక్యం చదవు, దేవుని స్తుతించవు. నీ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభువుని స్తుతించుట. దేవుడు నీకు ఏ ప్రణాళిక పిలిచాడు ఆ ప్రణాళిక దూరంగా ఉన్నప్పుడు, ఆ ప్రణాళిక నీకు నెరవేరలేనప్పుడు నీకు చింత, భయం ఉంటది, అలాగే కన్ఫ్యూజన్ ఉంటది, డౌట్ ఉంటది, డబుల్ మైండ్ ఉంటది, అలాగే వర్రీ కూడా ఉంటది. మూడోది స్టీల్ అవర్ పీస్ అండ్ జాయ్.
యోహాను 10:10 చదివితే, దొంగ మన సమాధానాన్ని, మన యొక్క ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడంటండి? ఎప్పుడైతే మనకు భయం ఉండదో, ఎప్పుడైతే మనకు డబుల్ మైండ్ ఉంటుందో, ఎప్పుడైతే మనకు డౌట్స్ ఉంటాయో, ఎప్పుడైతే మనకి చింత ఉంటుందో, ఖచ్చితంగా మన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని సైతాను తీసేస్తుంది. విశ్వాసము లేకపోయినా, దాని దేవుని ఉద్దేశానికి మనం దూరంగా ఉన్నా, మన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా హల్లెలూయా. అట్టి వారు మరి ఈ సంవత్సరంలో భయపడుతున్నారా, చింతిస్తూ ఉన్నారా, దిమనస్కులతో ఉన్నారా? దయచేసి ఆ 5 గురించి బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఫియర్. నీలో ఫియర్ అంటే సాతాను నిన్ను వణికిస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే భయపడకుడని 365 టైమ్స్ బైబిల్లో ఉంది. చెప్పుకున్నాం కదండి క్రిస్మస్ మెసేజ్ లో. గొల్లల దగ్గరికి వచ్చి దూత మాట్లాడిన మాట ఏంటంటే, ఫియర్ నాట్. భయం ఉన్న చోట దెయ్యం ఉంటుంది, ధైర్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు. భయపడాల్సిన అవసరము లేనే లేదు. 2 తిమోతి 1:7 దేవుడు మనకి తన ఆత్మను ఇచ్చాడు. ఎలాంటిదంట? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను. ఏదొచ్చినా వనకుండా దొనకుండా ప్రభువే మనలోకి వచ్చేసాడు. ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీలో భయం ఉందో నిద్ర పట్టదు. భయం ఉంటే పనులవ్వు. భయములు అనేక తప్పులు చేస్తారు. సో పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు నువ్వు ధైర్యవంతురాలవుతావు. భయం వల్ల సైతాను నీవు రోగాలు పాలు చేస్తుంది. ఆమేన్. రెండవది ఏంటంటే కన్ఫ్యూజన్. 1 కొరింథీ 14:33 పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధాన కర్త అయి ఉన్నాడు గనుక అల్లరికి కర్త కానే కాదండి. నీ నడక, నీ మాట తీరు అక్కడ ఉన్నప్పుడు ఆత్మ వచ్చినట్టు ఎగిరేసి పక్కన వాళ్ళందరిని కూడా వాళ్ళ మీద పడివేసి అట్లా కాదు. అల్లరి కన్ఫ్యూజన్ ఉండొద్దు. అయ్యో నా దేవుడు దీవిస్తాడా లేదా, ఏమంటే ఎంతవరకు నా పెళ్ళి అవుతుంది లేదా, పిల్లలు పుడతారా లేదా, నా రోగం అవుతుంది, ఇదే కాదండి. ఎప్పుడైతే నువ్వు సమాధానం కొరకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అంతా పోతుంది. 12 సంవత్సరాల రక్తస్రావం గలది వచ్చింది. పుట్టిగుడ్డివాడు సమాధానం చేయగలవాడు. సమాధానం ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం ఇచ్చాడు, తన శాంతిని ఇచ్చాడు. రెండవది, నీ లైఫ్లో సైతాన్ పని చేయకూడదంటే కన్ఫ్యూజన్లు ఉండకూడదు. ఏమాత్రము సందేహించగా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. మూడవది ఏమంటే డౌట్. ఇవాళ రేపు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమవుతుంది? డౌట్. వచ్చాను, అసలు నేను దీవించబడతాను, నా బిడ్డల క్షేమం చూస్తాను, డౌట్. ఏమండి, పంచె గాయాలు నీ కొరకు చేసినవాడు, ఆయన ప్రాణం పెట్టినవాడు, ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న దేవుని మీద, నీ మీద నువ్వు డౌట్ పడతావో ఆ అపనమ్మకమే నీకు దెయ్యము వాడుకుంటదంట. యాకోబు రాసిన పత్రిక 1:6 ప్రకారము ఏ మాత్రమును సందేహము లేకుండా ఆయనను అడగాలంట. సందేహపడువాడు గాలి చేత రేపబడే అలల్లాంటి వాడు. ఇప్పుడు ఏం చేస్తాడో, డౌట్ పడితే భార్యాభర్తల యొక్క కాపురాలు అపనమ్మకున్న చోట అపవిత్రతే ఉంటుంది తప్ప, డౌట్ పడితే కాపురాలు పొరపాటును కూడా నిలబడవు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం కలిగి జీవించినప్పుడు వారు నిండు నూరేళ్లు హాయిగా బ్రతుకుతారు. ఎందుకంటే డౌట్ ఉంటే సైతాను మీలో ఖచ్చితంగా ఉంటది. 4వది ఏంటంటే డబుల్ మైండెడ్. ఈ యాకోబు రాసిన పత్రిక 1:8 ప్రభు అంటాడు, ఎప్పుడైతే నువ్వు సందేహపడతావో, ఎప్పుడైతే నువ్వు సందేహపడేవాడు డబుల్ మైండ్. భార్య దగ్గర ఒక యాక్షన్ చేస్తాడు, తల్లిదండ్రుల దగ్గర ఒక యాక్షన్ చేస్తాడు, అత్తమామల దగ్గర ఒక యాక్షన్ చేస్తాడు, ప్రజలందరూ ముందు మాత్రం ఎలా యాక్షన్ చేస్తాడో తెలుసా? చాలా మంచోడు అన్నట్టుగా కనబడతాడు, కానీ లోపల మాత్రం దెయ్యం ఉంటుంది. కనుక డబుల్ స్టేట్మెంట్. రాజకీయ నాయకుడిలాగా చెప్తారు. క్రైస్తవులు ఇది చాలా ఎక్కువైపోయి బిడ్డల యొక్క కాపురాలు చెల్లాచెదురైపోతున్నాయి. నిజమండి. ఏముండకూడదు? 8వ వచనం చూడండి. అట్లాంటి డబుల్ మైండ్ ఉన్నవాడికి ఏ మాత్రమును పొందుకుంటానని తలంచుకోవద్దంట. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అపనమ్మకంతో డిమనస్కుడిగా బతికినప్పుడు ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. నీ బతుకు ఎక్కడేసిన గొంగళ. ఆఫ్ కోర్స్ నువ్వు ఎంతైనా సంపాదించు, నీ లైఫ్ చూస్తే మాత్రం కుక్కలు చింపిన విస్తరాకులాగానే ఉంటది. ఒంటరిగా బ్రతుకుతాడు డబుల్ మైండెడ్ ఎప్పుడు కూడా. 5వది చూస్తే సైతాను వాడుకునే పరికరం ఏంటంటే చింత. మత్తయి సువార్త 6:34 రేపటి గురించి మీరు చింతించుకుడే. చెవులు గలవాడిను గాక. రేపు నీ ఉద్యోగం కొరకు, నీ పెళ్లి కొరకు, లేకపోతే నీ ఏదైతే నీకు సమస్య ఉందో నీ భవిష్యత్తు కొరకు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వర్రీ ఉండకూడదు. ఎప్పుడైతే మనం చింతిస్తామో, చింతించేవాడు ఎవడు లేనోడితో సమానం అండి. నాకు ఎవరు లేరని తెగ బాధపడతారు. నీ మీద చింతుంటే ఏం జరుగుతుంది తెలుసా? నీ మీద దేవుని కృప పనిచేయదు. చింతుంటే దేవుని సమాధానం రాదు. చింతుంటే నీకు ఏమీ రాదు. ఖచ్చితంగా సైతాన్ ఉన్నట్టే నీలో. అందుకేనండి, ఏ నాటి కీడు ఆనాటి చాలును. ఆయన
మనల్ని గురించి చింతిస్తున్నాడు గనుక నీకెప్పుడు ఉద్యోగం ఇవ్వాలి, ఎప్పుడు పెళ్లి చేయాలో, నేను ఎప్పుడు మంచిగా బలంగా వాడుకోవాలో, హీ నోస్ ఎవ్రీథింగ్, సమస్తమును ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు. అయితే మరి అయ్యా మరి నాకెందుకో తెలియదయ్యా, నాకు భయం ఉంది నాయన, నాకు డౌట్ ఉంది నాయన, నేను దిమానుసుకునే నన్ను సైతాన్ ఫుల్ గా పట్టి పీడిస్తుంది అయ్యా, నాకు చింత ఉంది నాయన, ఎలాగూ హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఫైవ్స్, ఎలాగూ వీటిని మనం ఓవర్టేక్ చేయాలంటే సింపుల్ అండి. మనకి చాలా అన్ని తెలుసు, కానీ ఎప్పుడైతే నీ లైఫ్ లో ఆత్మీయ స్థితి నీలో ఉండదో, నీకెప్పుడైతే భక్తిలో నీకు క్రమశిక్షణ ఉండదో, నువ్వేమి పొందుకోవండి. ఇక్కడ మనం చూద్దాం, ప్రే అండ్ సీక్ గాడ్, ప్రార్థించాలి, దేవుణ్ణి వెతకాలండి, ఎడతెక్క ప్రార్థించు, విసుక ప్రార్థించు. ఏమని చెప్పాను కదా, 8 వారాలు ప్రతిరోజు 12 నిమిషాలు ప్రార్థన చేయండి, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావని పెద్ద పెద్ద భక్తులు చెబుతున్నారు, నేను కాదండి బాబు. సో ప్రే అండ్ సీక్ గాడ్ గైడెన్స్. ఇవాళ మన సొంత నిర్ణయాలు తీసుకుని చీకటి ఊబులో పడుతున్నాం, కానీ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీలో ఉన్నాడు గనుక మనల్ని ఎట్లా గైడెన్స్ చేయాలో ఆయనకి తెలుసండి. రెండవది, ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్, మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. ఎప్పటికప్పుడే దివారాత్రం. కీర్తనలో 1లో ప్రభు అంటాడు, ఎవడైతే దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండి చోట కూర్చుండగా దివారాత్రం మనం ధ్యానిస్తూ ఉంటామో, వాళ్ళతో మనకు పని ఏంటండి? ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, నీలో ఉన్న భయం పోతుంది, నీలో ఉన్న డౌటులు పోతాయి, నీలో ఉన్న దిమనసుకు పోతుంది, నీలో చీకటి పని చేయదండి. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్ సావర్నిటీ. ఏమండి, మన దేవుడు ఎవరు? సృష్టికర్త, శాశ్వతమైన వాడు, అనంత జ్ఞాని, శ్రీమంతుడు. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆది కాండం నుంచి మలాకి వరకు, అలాగే మత్తయి నుంచి ప్రకటన వరకు మనం చక్కగా ధ్యానిస్తే ఎవరిని కూడా, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, మోషేని, అపోస్తులు ఎవరు కూడా ఓడిపోలేదండి. వాళ్ళు అత్యధికమైన విజయం. వారి దేవునికి దూరంగా ఉన్నా కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు. దివారాత్రము ప్రభుని నమ్మి మనము ముందుకు వెళ్ళాలండి, అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. అలాగే ఇంకేమన్నాడంటే, ఏమండి, సీక్ సపోర్ట్ ఫ్రమ్ బిలీవర్స్. ఇది మర్చిపోతాం మనం. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సంఘానికి వెళ్ళాలండి, క్రమం తప్పకుండా మంచి విశ్వాసులతో మనం పరిచయం చేసుకోవాలి, మంచి పవిత్రమైన ఫెలోషిప్ కలిగి ఉండి, ఒక బాధ వచ్చిందంటే సంఘం అంతా ఏకంగా కలిసి ప్రార్థించినప్పుడు నీకున్న భయము, నీకున్న డౌట్లు, నీకున్న కన్ఫ్యూజన్, నీకున్న డబుల్ మైండ్, నీ చింత యావత్తు కూడా తొలగిపోతుంది. దేవుణ్ణి నువ్వు దీవించబడతావు. ఆఖరిది ఏమన్నాడంటే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ఎప్పటికప్పుడే 1 తెస్సలోనికి రాసిన పత్రికలో ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించమంటాడు. చిన్న మేలు జరిగిన, కడుపులు నింపిపోయినా, నేను సాక్ష్యం ఎందుకు చెప్తానంటే, ఆ కడుపులు నింపి మరి బాధపడే వాళ్ళు ఉంటారు, కిడ్నీ సాక్ష్యం చెప్తారు, లివర్ సాక్ష్యం చెప్తారు. మరి అసాధ్యమైన స్వస్థతలు ఎందుకు చెప్తానంటే, కేవలము నా డబ్బా కొట్టుకోవటం కాదండి, మిమ్మల్ని బలపరచడానికి. బిడ్డలు లేని వారి సాక్ష్యాలు చెప్పినప్పుడు, బిడ్డలు లేని వారికి విశ్వాసం కలగటానికే ఈ 5 నిమిషాలు మీకు ఆ ఓరల్ సాక్ష్యాలు చెప్తున్నాం. 5 సాక్ష్యాలు చెప్పాలంటే అరగంట సరిపోదండి. సో కనుక ఆ రోజు ఏంటంటే ఎప్పటికప్పుడే కృతజ్ఞత చెల్లించాలి. ఆమేన్. ఈ 5 గుణాల ద్వారా మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న కన్ఫ్యూజన్ ని, అలాగే మనలో ఉన్న డబుల్ మైండ్ ని, మనలో ఉన్న చింతని అన్ని కూడా సంపూర్ణంగా తీసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఈ ముగింపు యొక్క సంవత్సరంలో ఈ 5టిని మనము తొలగించుకోవాలంటే ఏం చేయాలో మీతో చెప్పా. కానీ మీరు ఎప్పుడైతే వీటిని తొలగించుకుని మీలో ఉన్న ఆత్మ బలము, ఆత్మశక్తితో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టండి. 3 యోహాను 2 ప్రకారం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాడంట. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు మీరు చదివితే, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కుని వేళయిందని గ్రహించి తెలుసుకుని అలాగూ చేయడి. మనం విశ్వాసులమైనప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా మందిరాలు ఉన్నాయి, టీవీలో అలాగే యూట్యూబ్లో ప్రభు గురించి చెప్పబడుతుంది కనుక ఆ కాలము నెరిగి ఇప్పటికైనా మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలండి. ఈ సంవత్సరంలో కనీసం ఇంకా 2-3 రోజులు ఉంది. మరి నాకు తెలిసి చాలా మంది 31st రోజున, న్యూ ఇయర్ రోజున బాప్తిసాలు ఇస్తారు. అలాగే నా ఇంట్లో నేను అన్యునైనా, నా తండ్రి ఒప్పుకోపోయినా, నేడు గనక యేసు ప్రభు వస్తే ఏమైపోతాడని అప్పటికప్పుడే నేను సొంత నిర్ణయం, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు, వెళ్ళి బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందా. 17 సంవత్సరాలకు ప్రభు నన్ను రక్షణలోకి నడిపించాడు. మరి ఇప్పటికి ఎన్నో వేల అద్భుతాలు, ఎంతో మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు కొలసి 13 ప్రకారం. మరి నీ పరిస్థితి ఏంటి? 30 వచ్చి
వచ్చింది, 40 వచ్చింది, 50 వచ్చింది, ఇంకా తీసుకోలేదు. కొంతమంది రక్షణ పొంది కూడా పాత పేర్లు చెప్తారు. అలా చెప్పకండి. సామెతల గ్రంథం 23:7 మనమంట ఎక్కడైతే మనకు బాగా తిండి పెడతారో, లేకపోతే ఎక్కడైతే మనకు మంచిగా చూస్తారో, మనం వాళ్ళు ఒక్కసారి పిలిస్తే చాలు మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా మనం పిలుస్తున్నారా, మనస్ఫూర్తిగా పెడుతున్నారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఆంతర్యములో లెక్కలేసుకుంటారంట, తర్వాత వీళ్ళు గొనుక్కుంటారంట. అందుకే ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో, ఈ రెండింగ్లో మనం ఎక్కడెక్కడ తప్పులు చేశామో, ఎందుకు మనకి ఇంకా అప్పులు ఉన్నాయి, ఎందుకు ఇంక ఈ రోగాలు ఉన్నాయి, ఎందుకు ఇంక ఈ బలహీనతలు ఉన్నాయి, ఒక్కసారి మీ కుటుంబం అంతా కూర్చుని, ఏరా బాబు నువ్వు రక్షణ పొందేవా, అమ్మ నువ్వు రక్షణ పొందేవా, మనందరం ఆయన్ని సేవిస్తున్నామా, ఉపదేశము ఆ కుటుంబం అంతా 3 నెలలు ప్రభు మందస్సు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు దీవించబడ్డారు. మనకి ఎందుకు ఈ బాధలు అనేది ఈ సంవత్సరంలో మీలో ఏ స్టఫ్ ఉందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1 తిమోతి 4:8 ఇవాళ యవ్వనస్తులు భక్తి చెయ్యాలండి. అకాలంగా చనిపోతున్నారు తెలుసా. ఎప్పుడైతే దైవ భక్తి శరీర సంబంధమైనది కొంచెం ప్రయోజనమే, నీ జాబు, నీ బిజినెస్ ఏదైనా కానీ అది కొంచెం ప్రయోజనమే. కానీ దైవ భక్తి చేస్తే ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనదంట. దైవ భక్తి చేసిన దావీదు చనిపోయాడా, జోసెఫ్ చెడిపోయాడా? లేదండి. జోసెఫ్ ప్రధానమంత్రి అయ్యాడు. 3 పూట్ల పని పాట లేకున్నట్టుగా. మరి దానియేలు ప్రార్థన చేసుకున్నాడు, అందరూ రివర్స్ అయ్యారు. చెడిపోయాడు దైవభక్తి చేసి. ఎంత గొప్పోడయ్యాడని. ఎందుకు మీరు చేయరు, ఎందుకు మీరు సంఘానికి వెళ్ళరు? ఈరోజు సైతాను యవనస్తులను మింగేస్తుంది. ఒక అమ్మ ఫోన్ చేస్తే దుంపదించేస్తుంది, అయ్యా నా కొడుకు మైండ్ బాగలేదంటది, నా కొడుకు కాలు బాగలేదంటాడు, నా కొడుకు గొంతు బాగలేదంటే వాడు కనీసం బైబిల్ చదవాలి కదండి, ప్రార్థన చేయాలి కదా. మనశ్శాంతి తల్లిదండ్రులకు ఇవ్వండి అయ్యా, వెళ్ళండి మీరు ప్రభువుని ఏడుకోండి. మీలో మీ గొప్పతనాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందించాలని చూస్తున్నారు. దైవభక్తి టైం వేస్ట్ కానే కాదు. ఈ 2 వరకు ఇంకా నీకు జాబ్ ఎందుకు రాలేదు, ఇంకా నీ పెళ్లి ఎందుకు కాలేదు, ఇంకా నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదంటే నీలో ఉన్న స్టఫ్ ని నువ్వు ఉపయోగించుకోవాలా. అందుకనే ప్రతి ఒక్కరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14-18 ప్రకారము మనకున్న ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యం చేయక మంచి బహుమానం పొందుకోవటానికి మనము పరిగెత్తాలంటండి. అందుకే ఈరోజు ఈ 3 మాటలు చెప్పి మీకు ముగిస్తా. ఒకటి ఏంటంటే, ఈ సంవత్సరాంతంలో అయినా సరే ఈ 3 రోజులు ఉంది కదా మనకి, ఈ 3 రోజులు నువ్వు ఏం చేయాలంటే క్లీన్ అప్, రెండవది ఏం చేయాలంటే షేప్ అప్, మూడవది స్ప్రూస్ అప్. అంటే ఏంటి? నిన్ను నువ్వు నిజమైన మారు మనసు పొందాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయ్యి ఈయనే దేవుడిని పొందుకున్న తర్వాత షేప్ అప్, ఆయన వలె మారా. ఆయన వలె మారి స్ప్రూస్ అప్ అంటే మనం ఎప్పటికప్పుడే ఆత్మతో నింపబడుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతావు. చూడండి, క్లీన్ అప్ రోమన్ 13:14 ప్రకారము మీరు కాలము నెరిగి ఇప్పుడు రక్షణ సమీపముగా ఉన్నదని మనము ఈ రోజే నువ్వు ప్రభువుని అంగీకరించాలి. రక్షణ సమీపముగా ఉంది. గ్లోరీ టు గాడ్, రిపెంటెన్స్, మారు మనసు పొందాలి. అప్పుడు నువ్వు అసలైన ఆశీర్వాదాలు చూస్తావు. రెండవది ఏంటంటే షేప్ అప్. చాలా మంది దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా, రక్షణ పొందిన తర్వాత ఏదో 4 రోజులు 5 రోజులు మనం చర్చికి వెళ్తాం, ఆ తర్వాత మానేస్తాం. ఈ లోపు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది, మంచి పొజిషన్ వచ్చేస్తుంది, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆత్మ డ్రై అయిపోతుంది. అలా కాదు, షేప్ అప్. అనుక్షణం. అపోస్తుల కార్యం 27లో వాళ్ళంట ఎప్పటికప్పుడు ఆదివారం నాడు కూడుకున్నప్పుడు, లేకపోతే ఎడతెక్క ప్రార్థించేవారంట, ఇంటింటికి కూడుకునే వాళ్ళంట. ఆ ప్రభురాత్రి భోజనమును ఆయన భుజిస్తూ ఆయన మహిమపరిచేవాళ్ళంట. అంటే ఆత్మలో వర్ధిల్లాలి, నిన్ను నువ్వు షేపప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్థలంలో మనము క్రీస్తుకి పరిమళ వాసనగా ఉండాలి, మంచి పాత్రగా ఆయనలోకి ఉండాలి. షేపప్. నిన్ను చూడగానే యేసు ప్రభుని మాత్రమే చూడాలి. మూడవది ఏమంటున్నాడంటే స్ప్రూస్ అప్. రోమీలకు రాసిన పత్రిక 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అర్థమైందండి? మనం ఆత్మలో ఎదుగుతున్నాం, కానీ శరీరము పనిచేస్తూ ఉంటది. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం కనుక శరీరేచ్ఛలు తినటము, తాగటము, ఏమంటే దొరలటము, లోకంలో ఉండటం, పైన ఆ శరీరేచ్ఛలు ఉంటాయి. అనేక అల్లరితో కూడిన ఆటపాటలు, కామ వికారమైన చేష్టలు, బూతులు, ఇవన్నిటిని కూడా కట్ చేయాలి. నీ నోరు పవిత్రముగా మారాలి. ఆఖరి మాట 2 కొరింథీ 2:14 మీరు ఎప్పుడైతే క్రీస్తుకి పరిమళ వాసనగా మనం ఉంటామో, మన నోరు, మన యొక్క కళ్ళు, మన నడక పడక అన్నీ కూడా పవిత్రముగా యథార్థముగా మనకు ఉంటాయో, ఆయనకు పరిమళ వాసన గుండి ప్రతి స్థలమందు దేవుడు మనకు ఊరేగింపుతో కూడిన విజయోత్సవమే ఇస్తాడు. ఒకటి, ఈ 5 భయములు ఎలా తొలగిపోవాలో మీకు చెప్పా. ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవునికి దగ్గరగా బ్రతకండి. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఇప్పుడైనా సరే నిన్ను ప్రభు దగ్గర క్లీన్ చేసుకుని షేప్ అప్, క్రీస్తుకు మాదిరిగా మనం బ్రతుకుచు ఏవైతే మనం దూరం
దూరంగా ఉంచాలో వాటిని దూరముగా ఉంచి ప్రభువుకి పరిమళ వాసనగా మనం ఉన్నప్పుడు మన బ్రతుకులో ఎల్లప్పుడూ ఊరేగింపుతో కూడిన విజయోత్సవము ఈ సంవత్సరంలో కలగపోయిన వచ్చే సంవత్సరం నీకు కలుగునుగా. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నా తోడుగా నడిపించారు. మరి లాస్ట్ ఇయర్ ఇదే నెలలో 7వ తారీఖులో మా పెద్ద కూతురు వివాహం జరిగింది. మరి అనుకోకుండా కూడా ఈ సంవత్సరం కూడా మే నెల 20వ తారీఖున చిన్న కూతురు వివాహం కూడా జరిగింది. దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని ఆశీర్వదించి మన యొక్క పిల్లల వివాహాలు కూడా మంచిగా జరిగించాడు. ఈ సంవత్సరం ఎన్ని మేలు జరిగినాయి నీకు? జాబ్ వచ్చింది, మళ్ళీ అన్ని విధంగానే పిల్లలు కూడా జీవించాను. నెక్స్ట్ ఏం చేస్తాం? స్వాస్థ్యము
లో మ్యారేజ్ అయింది, 2 years అప్పటికే పిల్లలు లేరని ప్రార్థన చేశారు జూన్లో. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కంటిన్యూస్ ప్రేయర్స్లో అయ్యగారు కూడా చేస్తూ ఉండడం, ఆ దేవుడు విశ్వాసం ఇచ్చాడు నాకు ఈ సంవత్సరంలోనే దేవుడు గర్భం ఇవ్వబోతున్నాడు అని. సో నేను అటు రీతిగా పొందుకున్నాను. సో దేవుడు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. నా పేరు సైమన్ వెస్లీ నైట్. నాకు కొన్ని రోజుల క్రితం నేను కాళ్ళు చాలా బొబ్బలెక్కి చాలా నీరుతోటి 2 కాళ్ళు సెప్టిక్ అయిపోయినాయి. 2 నెలలు హాస్పిటల్కి పోయినా అవి తక్కువ కాలేదు. జోసెఫ్ కేఫా గారు ప్రార్థన వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ జరిగి ఆ యొక్క బొబ్బలు వాటర్ కారుడు బంద్ అయిపోయింది. ఆ దినం నుంచి ఆ వేసుకున్న మెడిసిన్స్ పనిచేయడం స్టార్ట్ అయింది. నేను చెన్నైలో ఉండి జోసెఫ్ కేఫా గారికి ఫోన్లో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క అద్భుత కార్యం జరిగింది. ఇమీడియట్ గా ఆ యొక్క వాటరు తగ్గిపోయి నాకు 2 కాళ్ళు బాగాయి ఇమీడియట్ గా మందులు పనిచేయటం స్టార్ట్ అయినాయి. ఆ దినం నుంచి ప్రార్థన చేయడం వల్ల. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా ప్రియమిత్రుడు రొక్కం రాజు తను రచించి స్వరకల్పన చేసిన ఈ క్రిస్మస్ సాంగ్ మనము విని సంతోషిద్దాం. దాని ద్వారా మనం ఆశీర్వించబడదాం. స్తోత్రించెదము, ఉల్లసించెదము, క్రిస్మస్ పాటను పాడెదము. స్తోత్రించెదము, ఉల్లసించెదము, క్రిస్మస్ పాటను పాడెదము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్. వ్యాధి బాధలన్నీయు తీయుటకు వచ్చిన ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. స్వస్థత ఆరోగ్యమును కలుగ చేయవచ్చిన ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్. ఈ శుభవార్త ప్రకటించాలి, సకల జనులను వెలిగించాలి. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఒక వ్యక్తిని సాతాను మరి హింసించటం కారణము భయం అన్నావు, డౌట్ అన్నావు, కన్ఫ్యూజన్ అన్నావు, డబుల్ మైండ్ అన్నావు, వర్రీ అన్నావు. ఇవన్నీ కూడా అధిగమించాలంటే ప్రార్థించాలి, స్తుతించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీకు దగ్గరగా బ్రతకాలంటున్నావు. కానీ ప్రభువా, ఈ సంవత్సరం మేము అలా జీవించలేక సాతాను వల్ల బంధకాలు ఉన్నాం. అయినా కానీ ప్రభువా, మీరు మమ్మల్ని విడిచిపెట్టలే. ఇప్పటికైనా నీ దగ్గరకు వచ్చి మా పాపములు ఒప్పుకుంటే నీ రక్తములో కడిగి నాయన మమ్మల్ని పవిత్రులుగా చేసి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు ఇస్తారని నాయన ఈ రెండింగులైనా నాయన నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం పొందుకుని నీ కొరకు గొప్ప సాక్షిగా నిలబడే భాగ్యం దయచేయండి. షేప్ అప్. ఎప్పుడైతే నాయన నిజమైన ద్రాక్షవల్లు నీవు, నీలో గనక మేము నిలిచి ఉంటే పనికిరాని తీగలన్నిటినీ కట్ చేసి ప్రభా మమ్ములను బహుగా ఫలింప చేస్తావు. 3వదిగా ప్రభా స్ప్రూస్ అప్. పరిశుద్ధాత్ముడ, మాలో నీకిష్టం లేని వాటన్నిటినీ పీకివేసి ప్రభా ఇంకను నీ కృపలో వర్ధిలింప చేసి ప్రభా నీకు పరిమళ వాసనగా ఉన్నప్పుడు ఊరేగింపుతో కూడిన విజయోత్సవం మాకు కలగ చేస్తావని మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు ప్రభువా. బిడ్డలను స్వస్థపరచండి, ఆరోగ్యంను దయచేయండి, విడుదలను దయచేయండి ప్రభువా. అలాగే నాయన గృహాలను కట్టండి, వివాహాలు జరిపించండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, ఉన్నతమైన ఆయన బిజినెస్ అనుగ్రహించండి. నేడే అనేక మంది రక్షణ పొందుకుని నూతన సంవత్సరంలో నూతన వ్యక్తులుగా నూతన క్రియలు చూసే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగా. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.